అందరికీ నమస్కారం. మన బ్రెయిన్ మన మాట వినినప్పుడు ఎంత చిరాగ్గా ఉంటుందో కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది అది మనతో కావాలనే ఆటలాడుతోందని. సరే, ఈరోజు మనం ఇదే విషయం గురించి కొంచెం సరదాగా కాని చాలా ముఖ్యంగా మాట్లాడుకుందాం. మన బ్రెయిన్కు అసలు బాస్ ఎవరో చూపిద్దాం రండి. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించి చెప్పండి, మీ బ్రెయిన్ అసలు మీ మాట వింటుందా? అంటే మీరు ఒకటి చేద్దామనుకుంటే అది మీకు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే దాని దారిన అది ఎటో వెళ్ళిపోతుందా? రైట్? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు ఈ విషయం లోపలికి వెళ్తాం. మనలో చాలామందికి ఇది అనుభవమే, అవునా? మనం ప్రశాంతంగా ఉందామనుకుంటే మన బ్రెయిన్ ఏవేవో పాత విషయాలు బయటికి తీస్తుంది. మన దారిలో మనం వెళ్తుంటే దాని పక్కకు లాగేస్తుంది. ఈ సమస్య గురించే ఇప్పుడు మనం కొంచెం లోతుగా చూడబోతున్నాం. సరే, మన బ్రెయిన్ మనల్ని ఇబ్బంది పెట్టే ఒక 3 కామన్ సిచ్యువేషన్స్ చూద్దాం. వీటిలో కనీసం ఒక్కటైనా సరే మనందరికీ ఖచ్చితంగా అనుభవం అయి ఉంటుంది. ఊహించుకోండి, మీరు చాలా హాయిగా ప్రశాంతంగా ఒకచోట కూర్చున్నారు. ఏ పనీ లేదు, టెన్షన్ లేదు, అంతా బాగుంది అని అనుకుంటున్న టైంలో మన బ్రెయిన్ ఎంట్రీ ఇస్తుంది. చూశారా? అప్పటిదాకా ఉన్న ప్రశాంతత అంతా ఒక్కసారిగా మాయం. ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత సంఘటనను మన బ్రెయిన్ టక్కున మన ముందుకు తీసుకొస్తుంది. మనం అయ్యో ప్లీజ్ వద్దు అని ఎంత బతిమాలినా అది అస్సలు వినదు. ఇక రెండోది, రోజంతా అలిసిపోయి హాయిగా నిద్రపోదామని బెడ్ మీదికి వెళ్తాం. కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న ఆ సైలెంట్ మూమెంట్లో మన బ్రెయిన్కి ఓ సూపర్ ఐడియా వస్తుంది. అంతే సంగతులు. ఇక ఆ రాత్రికి నిద్ర మాయం. రేపటి గురించి, ఫ్యూచర్ గురించి లేనిపోని టెన్షన్స్ అన్నీ మన మైండ్లో నింపేస్తుంది. అసలు సంబంధం లేని విషయాల గురించి కూడా ఓవర్ థింకింగ్ చేయిస్తుంది. ఇక ఇది ఇప్పటి జనరేషన్కైతే మరీ బాగా కనెక్ట్ అవుతుంది. సరదాగా టైంపాస్ చేద్దామని ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటాం. అప్పుడు మన బ్రెయిన్ తన ఫైనల్ వెపన్ బయటకు తీస్తుంది. ఇది చాలా డేంజరస్ ఆలోచన. మన బ్రెయిన్ మనల్ని బలహీనపరచడానికి చూస్తుంది. గతంలో మనం చేసిన తప్పులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుచేస్తూ మనల్ని నిరాశలోకి నెట్టేస్తుంది. సరే, ప్రాబ్లమేంటో చూశాం. మరి మన బ్రెయిన్ మనమీద ఇలా పెత్తనం చెలాయించకుండా ఈ అనవసరమైన ఆలోచనల నుండి బయటపట్టమెలా? దీనికేదైనా సొల్యూషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక మనం సొల్యూషన్ వైపు వద్దాం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే మీరే బాస్ అవ్వడం. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ ఒక్క వాక్యం, ఈ ఒక్క ఆలోచన మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. బ్రెయిన్, నువ్వు అడ్వైజర్ మాత్రమే, బాస్ నేను, అంతే. చూడండి, మన బ్రెయిన్ మనకు సలహాలు మాత్రమే ఇవ్వగలదు, కాని ఫైనల్ డెసిజన్ ఎవరిది? మనది. ఈ చిన్న తేడాని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు అసలైన కంట్రోల్ మన చేతుల్లోకొస్తుందన్నమాట. ఓకే, సలహాదారు, బాస్, ఈ 2 పాత్రల మధ్య తేడా ఏంటో ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ తేడాను అర్థం చేసుకోవటంలోనే అసలు సక్సెస్ అంతా దాగి ఉంది. మన బ్రెయిన్ లేదా మనసు ఒక సలహాదారు లాంటిదన్నమాట. అది మంచి, చెడు, పాత జ్ఞాపకాలు, ఫ్యూచర్ గురించిన టెన్షన్స్, ఇలా అన్ని రకాల ఆలోచనలను మన ముందు పెడుతుంది. కానీ గుర్తుంచుకోండి, అవి కేవలం సలహాలు మాత్రమే, ఆర్డర్స్ కాదు. బాస్ మనమే. మన పని ఏంటంటే సలహాదారు ఇచ్చిన సలహాలను వినడం, వాటిని ఎనలైజ్ చేయడం, ఏది అవసరం ఏది అనవసరమో తేల్చి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం. ఆ ఆలోచనను యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే ఫైనల్ అథారిటీ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్కి చూడు నువ్వు సలహాదారవు మాత్రమే, నేను బాస్ని అని క్లియర్గా చెప్తామో అప్పుడు అది మెల్లగా సైలెంట్ అయిపోతుంది. అనవసరమైన ఆలోచనలు ఆపేస్తుంది. ఎందుకంటే దానికి దాని ప్లేసేంటో అర్థమవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి? దానికోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, మనలో ఏదైనా ఒక నెగటివ్ లేదా అనవసరమైన ఆలోచన వచ్చినప్పుడు ముందు దాన్ని గమనించండి. స్టెప్ 2, ఓకే, ఇది నా బ్రెయిన్ ఇస్తున్న ఒక సలహా మాత్రమే అని దాన్ని గుర్తించండి. ఇక స్టెప్ 3, ఆ ఆలోచనను పక్కనబెట్టి మీరు ఏ పనిమీదైతే ఫోకస్ పెట్టాలనుకుంటున్నారో దానిమీద దృష్టి పెట్టమని మీ బ్రెయిన్కు క్లియర్గా ఆర్డర్ వేయండి. అంతే. ఇక ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన ఆలోచనలకు, మన మానసిక ప్రశాంతతకు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఈ ప్రశ్న మనందరి కోసమే.
ఈ రోజు నుండి మన ఆలోచనలను కంట్రోల్ చేసే బాధ్యతను మనమే తీసుకుందామా? సలహాలను వింటూ నిర్ణయాలు మనమే తీసుకుంటూ మన బ్రెయిన్కు అసలైన బాస్ ఎవరో చూపిద్దామా? ఆలోచించండి. డెసిషన్ మనదే.